ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమః. ఈ ఎపిసోడ్లో మనం చాలామంది పాపం టెన్షన్ అండి. వాళ్ళ లైఫ్ అంతా కూడా పాపం ఆ ఉద్యోగాల సాఫ్ట్వేర్ చేసేవాళ్ళకి అబ్బో రాత్రి 8, 9 వస్తారు, భోజనం చేస్తారు, మెడలు నొప్పులు పెట్టుకొని పనిచేసి ఏదో ఆ శని ఆదివారాల్లోనో లేకపోతే ఆ వీకెండ్ అని ఎప్పుడో అలా వెళ్ళి కాసేపు బయట ఏదైనా విశ్రాంతి తీసుకోవడం తప్ప అంతా టెన్షనే. ఇటువంటి టెన్షన్ పూర్వం కూడా ఉండేదండి. పూర్వం కూడా కష్టపడ్డ వాళ్ళకి ఇది ఉంటే వాళ్ళని ఆ సమయంలో ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఏమన్నా మంచి ఉపయోగాలు ఉన్నాయంటే మన పెద్దవాళ్ళు చెప్పారండి. ఏం చెప్పారంటే ఆ శ్లోకం చదివి తర్వాత దాని అర్థం మీకు నేను వివరిస్తానండి. ఏమిటంటే వాళ్ళు చెప్పింది అలా ఉద్యోగంలోనే కాదండి, ఈ సంసారంలో కూడా టెన్షనే. సంసారం అంటే ఏంటనమాట, భార్య పిల్లలు అత్తగారు ఓ గోళ, వాడికి అత్తగారికి కోడలికి పడదు, వీళ్ళతో కదా ఆవిడ వచ్చి రహస్యంగా వీడి చెబుతుంది, భార్య ఏమో రహస్యంగా ఈవిడ చెబుతుంది, వీళ్ళిద్దరికి సర్దుబాటు ఉండదు. ఇదంతా టెన్షనే. అలా అందుకే ఇదంతా అండి ఒక కవి అంటాడు, విషవృక్షం లాంటిది అండి ఈ సంసారం. అటువంటి సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమో. ఏంటంటేటండి ఈ సంసారం అనే వృక్షంతో చిరాకులో ఉన్నటువంటి ఈ సంసారంలో 2 అమృతం లాంటి 2 పళ్ళు ఉన్నాయిటండి. అవి తింటే మనకు కొంచెం విశ్రాంతి కలుగుతుందట. ఏమిటి ఆ 2 అన్నట్లయితే పెద్దవాళ్ళు చెప్పారు, కావ్యామృత రసాస్వాద సంగత సజ్జనై సహా. కావ్యామృత రసాస్వాదం అండి. ఇప్పటికి కూడా అండి రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే, తెలుగులో వాళ్ళకి సంస్కృతం పద్యాలు రాకపోయినా భారతము, భాగవతము, రామాయణము ఏ చక్కగా పుస్తకం పెట్టుకొని కాసేపు భోజనం చేసిన తర్వాత ఒక గంట పడుకొని ఆ తర్వాత లేచి వాళ్ళు చక్కగా ఆ కావ్యాన్ని చదువుకుంటారండి. రామాయణం చదువుతూ కొంత గంట అరగంట, ఇంకా భార్య కూడా ఎవరన్నా సహకరిస్తే వాళ్ళు కూడా వినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినొచ్చు. దీన్ని ఏమంటారంటే కావ్య, అది అమృతం అండి. అది చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కష్టాలని మరి మాకు ఎలాగండి ఉద్యోగస్తులు, మీకు శని ఆదివారాలు ఎందుకో ఒక గంట కూర్చొని చదువుకోండి. అందరూ చదివినట్లయితే మీకు మన సంస్కృతి విషయాలు తెలుస్తాయి. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు సంఘటనలకి ఆ సంఘటనలు కూడా గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా చేశారు, వాడు బాధపడాల, రాముడు ఎంత మనకంటే. ఇప్పుడు అరణ్యవాసం చేసినప్పుడు మహర్షులు వాళ్ళందరూ వచ్చి ఈ ధర్మరాజుకు ఈ కథలన్నీ చెప్పేవాళ్ళండి. హరిశ్చంద్ర అంటే కష్టపడ్డ వాళ్ళ కథలన్నీ చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఓ నాయనా నువ్వు కాదురా, నీకంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అని కనుక చెప్తే వీటికి కొంత ఉపశమనం. అవునా, నాకంటే కష్టపడి. ఇప్పుడు చూడండి, వాడు ఏదో 50 మార్కులు వచ్చి బాధపడుతుంటుంది, వాడు పక్కన వాడు వచ్చి 40, 30 వచ్చి, అరే నాకు 30 వచ్చినా అయితే నీకంటే నేను బెటరే అనిపిస్తుంది అనమాట. అలాగా ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ కావ్యామృతం వల్ల అలా ధర్మరాజు కథలు చెప్పేవాళ్ళండి వాళ్ళు. అంటే ఒక సంతృప్తి మనిషికి. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట, దాని నుంచి విముక్తి పొందాలంటే మనిషి ఏం చేయాలంటే ఆ కావ్యాలు, అలాగే మరుచరిత్రాది కావ్యాలండి, చక్కటి కథలు అవన్నీ చదువుతుంటే అబ్బో మరుచరిత్ర మీరు ఎప్పుడైనా వీలైతే వచనాలను చదవండి. వరుశ్రీ ప్రవరుడు ఇద్దరికి సంభాషణ అండి. అబ్బో ఆ సంభాషణలో ఈవిడేమో ఏంటి, నేను గంధర్వకించ కదా, ఆ పెళ్ళయింది ఆయనకి, నన్ను అనుభవించమంటుంది. వాడంటాడు తుచ్చ సుఖములు మీ సానపై తేనియలన్నాడే ప్రవరుడు. ఈ ధర్మ ప్రతిష్టకి ఈ ఒక స్త్రీ సంబంధానికి జరిగిన ఒక పోరాటం అండి అది. ఇవన్నీ మనం వింటుంటే మనకు కూడా కొంత పరిపక్వత అది కలుగుతుంది అనమాట. ఇంకా రెండోది చెప్పండి, సజ్జనై సహ సంగతి. ఈ కావ్యాలన్నీ మేము చదవాలంటే ఓ పని చేయి, అరగంట సేపు వెళ్ళి హాయిగా 10 మంది మంచి వాళ్ళతో కూర్చొని మంచి విషయాలు మాట్లాడుకో. దాన్నే మన వాళ్ళు సజ్జన సాంగత్యం అన్నారు. దుర్జన సాంగత్యం అంటే పనికిరాని మాట్లాడుకుంటారు. వాడు వీడు చంపేట, వీళ్ళు ఇట్లాట, అవి పనికిరాదండి. మంచి మాటలు, అలా సజ్జనులతో కనుక స్నేహం చేస్తే అప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ సంసారం అనేటువంటి విషవృక్షానికి, ఇది చెట్టు విషవృక్షం కానీ పళ్ళు మాత్రం అమృతం పళ్ళండి. ఏమిటా 2 పళ్ళు, కావ్యామృత రసాస్వాదము, ఇటువంటి గ్రంథాలు, పెద్దలు రాసిన పుస్తకాలు చదువుకోవటము. అవే కాదండి, అనుభవాలు. చంద్రశేఖరానంద సరస్వతి స్వామి అండి, ఆయన ఎన్ని అనుభవాలండి, ఇవ్వండి పెద్దలు
ఈ వాళ్ళు మహర్షులు వీళ్ళందరూ కూడా పీఠాధిపతులు వాళ్ళ అనుభవాలు వెళ్ళి చదువుతుంటే మనకి ఎంతో ఆనందం వస్తుందండి. ఆ భగవంతుడిని నమ్మినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషం పొందారో మనకు తెలుస్తుందండి. ఎన్ని కష్టాల్లోంచి బయటపడ్డారో. రెండోది సజ్జన సాంగత్యం. మంచి వాళ్ళు ఇద్దరైనా సరేనండి, నలుగురు ఒక చోట ఒక్క 10 నిమిషాలు కూర్చొని హాయిగా మాట్లాడుకుంటే, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటే బాధలు, అప్పుడు మనిషికి ఒక విధమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి స్వస్తి.